హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఉగాది ముందు రోజు మనకు అమావాస్య వచ్చింది కదా. అమావాస్య రోజు ఎలాంటి పరిహారాన్ని చేసుకుంటే మన ఇంటికి మంచిది అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నట్లయితే పాడైపోయిన గుమ్మడికాయ, అలానే కలబంద, నిమ్మకాయలు, మిర్చి ఇవన్నీ కూడా తీసేసాం కదా. ఇక్కడ కొత్త గుమ్మడికాయని సిద్ధం చేసుకుంటున్నాను మన ఇంటి గుమ్మానికి కట్టడానికి. ప్రతి ఇంటికి ఇలాంటి గుమ్మడికాయ ఉండాలి. అమావాస్య రోజు కుదరని వాళ్ళు మంగళవారం లేదా శుక్రవారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు చేసుకుంటే మరీ మంచిది. సో ఇలా చక్కగా పసుపును రాసేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు చక్కగా అలంకరించేసుకోవాలి. మన ఇంటికి ఉన్న నరదిష్టి అంతా కూడా పోతుంది. మన ఇంటికి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. నరదిష్టి అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఏదైనా బాగుంది అని అన్నా కూడా అది కూడా దిష్టి అయిపోతుంది మన ఇంటికి. అలానే మన ఇంట్లో చిన్నపిల్లలకి ఇలా ఎవరికైనా సరే దిష్టి ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యం బాగలేకపోయినా సరే గుమ్మడికాయతోటి ఇవాళ చక్కగా అయితే దిష్టి తీసి మన ఇంటి గుమ్మం ముందు కొట్టడం వలన పిల్లలకి ఒక నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయ, అలానే ఇంటి బయట ఒక గుమ్మడికాయని తీసుకొచ్చారు. చక్కగా మనము అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయటం వలన మన ఇంటికి శుభం జరుగుతూ ఉంటుంది. అలానే మన ఇంటికి ఉన్న నరదిష్టి ఎలా పోతుంది, ఎలా కనుక్కోవాలి అంటే గుమ్మడికాయ కొన్ని రోజులకే అది పాడైపోవడం, లేదు అంటే కొద్దిగా స్మెల్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలానే చెప్పాలి అంటే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. వీటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంటికి ఉన్న నరదిష్టి అంతా కూడా పోయింది అని మనం భావించాలి. ఇంకోటి, మనం నమ్మకం ఉంటే ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు చేయాలి అని మీతో నేను చెప్పట్లేదు. మా ఇంటికి మేము ఎలా చేసుకుంటాము అనేసి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇలానే చేసుకోవాలి అని ఏమీ లేదు. పండుగ వస్తుంది అంటే మన ఇంటి వాతావరణం అంతా కూడా ఎంతో అందంగా మార్చుకుంటూ ఉంటాం కదా. ప్రతి ఇల్లాలు కూడా ఇల్లంతా కూడా అందంగా ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఇంటి ముందు రంగోలి వేసుకుంటూ, అలానే ఇంటి గుమ్మానికి మామిడాకులు, పువ్వులతోటి తోరణాలు ఇలా ఎంతో అందంగా ఉంచుకుంటూ ఉంటాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు రోజు నైటే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసేసుకొని చక్కగా రంగోలి వేసుకొని ఆ తర్వాత మామిడాకులతోటి తోరణాలు కూడా చక్కగా వేసుకుంటూ ఉన్నాము. ఇంటి ముందు చిన్న ముగ్గైనా సరే అందంగా వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మామిడాకులతోటి తోరణాలు చక్కగా వేసుకుంటూ ఉన్నాము. ఒక చిన్న డిజైన్ వచ్చేలాగా చక్కగా ఇలా అందంగా అయితే వేసుకున్నాము. చూడండి, ఒక్క ఆకుతోటి ఇలా ఎంతో అందంగా అనిపిస్తూ ఉంది కదా చూడడానికి. తోరణాలే కాకుండా ఏవైనా డెకరేషన్ కానీ, పిల్లల ఫంక్షన్స్ ఇలాంటి టైంలో కూడా ఇలా అందంగా ఓపిక్గా చేసుకుంటే చాలు, మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన చేత్తో చేసినట్లయితే. సో ఇలా చిన్న పువ్వునైతే పెట్టేసి ఇందులో పిన్ చేసేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను. అలానే యూజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంటి ముందు చూస్తున్నట్లయితే చక్కగా పేడతోటి కల్లాపి చల్లేసి ఎంతో అందంగా ముగ్గైతే వేసుకుంటూ ఉన్నాము. పల్లెటూరు వాతావరణం మరెక్కడ ఉండదు. అంత ప్రశాంతంగా ఎంతో అందంగా రంగోలి వేసుకోవటం నిజంగా నాకైతే చాలా ఇష్టం. ఇలాంటి వాతావరణంలో టైం స్పెండ్ చేయడం మరీ ఇష్టం. సో రంగోలి ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే మనం ఏ ఫెస్టివల్ అయినా సరే చక్కగా తలస్నానం చేసేయాలి. చక్కగా నువ్వుల నూనె రాసేసి పిల్లలకి పెద్దవాళ్ళకి చక్కగా తలస్నానం అయితే చేయించాలి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని ఈ ఉగాదిని ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పండుగ అంటేనే తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసి అలానే పూజ గది కూడా శుభ్రం చేసేసుకున్నాము. కొత్త సంవత్సరం కదా, చక్కగా అన్నిటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మామిడి చెట్టు అంతా కూడా ఎంతో అందంగా అనిపిస్తుంది కదా. సో పూత అంతా వచ్చి మళ్ళీ రాలిపోయింది. చెట్టంతా చూసినా కూడా ఒకే ఒక మామిడికాయ అయితే నిలబడిందండి. మామిడికాయలు కూడా వచ్చి మరి రాలిపోయాయి. ఇక్కడ జొన్నలు అలానే రాగులు చక్కగా 1 or 2 hours చక్కగా నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. వీటిని పౌడర్ చేసేసుకొని రాగి దోశ, ఇడ్లీ అలానే రొట్టె కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మన హెల్తీ ఫుడ్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంటికైతే చక్కగా ఇలా మామిడాకులతోటి తోరణాలు కట్టేసాము. అసలు చిన్న తోరణం కట్టినా కూడా మనకు ఇంట్లో పండుగ వాతావరణం ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ చిన్న డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాము. మన ఇంట్లో గుడిలో ఉన్న వాతావరణం కనిపించాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది. ఇవాళ ఉగాది కదా, చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించడం నిజంగా చాలా మంచిదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రాగి దోశ వేస్తూ ఉన్నాము. చెప్పాను కదా, రాగి అలానే జొన్నలు పౌడర్ చేసేసుకొని అలానే మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బట్ ఇదైతే షుగర్ పేషెంట్స్ అలానే డైట్ చేసే వాళ్ళకు అలానే ఎవరికైనా సరే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ఫుడ్ ఎవరైనా తీసుకోవచ్చు. ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది రొటీన్గా తీసుకుంటే చాలా మంచిదండి. మనం డైలీ టిఫిన్ చేస్తూ ఉంటాం కదా, దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి ఇలా ఏవో ఒకటి. వీటి ప్లేస్లో మనం ఇవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవేదో మనకు కష్టంగా అనిపించదు. కొద్ది రోజులు మనకు కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంటుంది, అలవాటు లేదు కాబట్టి. అదే అలవాటు చేసుకుంటే మాత్రం ఈజీ అయిపోతుంది. ఇక్కడ అమ్మ చేస్తూ ఉంది కదా, డైలీ అయితే చేస్తూ ఉంటారు. దోశ, ఇడ్లీ ఇలా రాగి, జొన్నలు, సొద్దలు ఇలా 3 కూడా మిక్స్ చేసేసి చక్కగా అయితే చేస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి ఓలిగలకి చక్కగా రెడీ చేసేసుకున్నారు. శనగపప్పు, బెల్లం అలానే కొబ్బరి, ఈ యాలకుల పొడి అంతా కూడా వేసేసి ఇలా రెడీ చేసేసుకున్నారు. ఇప్పుడు ఓలిగలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చపాతీ పిండితోనే ఓలిగలు చేస్తూ ఉన్నాము. మైదా పిండితో కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడైతే అమ్మ చపాతీ పిండితోనే చేస్తూ ఉంది. సో పూజకు సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసేసుకొని చక్కగా అయితే ఇవాళ స్వామివారి ముందు పళ్ళెం వేసుకుంటాము. అలానే ఉగాది పచ్చడి విషయానికి వస్తే శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడి అంటే చక్కగా చింతపండు రసం తీసి అందులో మిరియాల పొడి అలానే బెల్లం వేసుకొని
చక్కగా మామిడి పిందెలు తీసుకోవాలి. మామిడి పిందెలు తీసుకుంటే మనకు ఒగురు కనిపిస్తుంది. చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మామిడి పిందెలు వేసుకోవాలి. ఆ తర్వాత వేపాకు కాకుండా వేప పూతని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఒక 2 చుక్కలు నెయ్యిని కూడా వేసుకోవాలండి. అది కూడా ఆవు నెయ్యి వేసుకుంటే చాలా మంచిది. ఇది మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఇందులో మనము మిర్చి వేయడం, చక్కెర వేయడం, నిమ్మకాయ రసం వేయడం, ఆ తర్వాత ఏవేవో వేస్తూ ఉంటారు. ముఖ్యంగా సాల్ట్ వేస్తూ ఉంటారు. అసలు ఇవేమీ కూడా వేయకూడదు. ఈ 6 రకాలు వేసి చక్కగా ఉగాది పచ్చడి చేసి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చిన్న డెకరేషన్ అయితే చేస్తాము పిల్లలకి. ఇదే అండి మా ఇంటి ఉగాది. మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.